2025లో ఒక గురువారం రాత్రి బీహార్లోని పాట్నాలో ఒక నిశ్శబ్దమైన రోడ్డు. రద్దీ తక్కువగా ఉన్న వీధి దీపాలు, మసకబారిన ఒక మార్గం. మేజర్ విక్రమ్ సింగ్ అనే సైనిక అధికారి ప్రభుత్వ జీపును నడుపుతున్నాడు. అతను పాట్నా సమీపంలోని ఒక సైనిక శిబిరం నుండి సమావేశం ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. మేజర్ విక్రమ్ 20 సంవత్సరాల సైనిక సేవ, 2 విదేశీ మిషన్లలో పాల్గొన్న శౌర్యం మరియు శాంతత్వం రెండింటినీ సమానంగా సాధించిన వ్యక్తి. జీప్ టైర్లు రోడ్డుపై నెమ్మదిగా గిరిగిరా తిరిగే శబ్దంతో అతను శాంతంగా వాహనం నడుపుతున్నాడు. ఎలాంటి చట్ట ఉల్లంఘన చేయలేదు, వేగం పెంచలేదు, అంతా చట్టబద్ధంగా ఉంది. కాని రోడ్డు ఒక మలుపులో ఒక పోలీస్ జీప్ నిలబడి ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ 15 సంవత్సరాల పోలీస్ సేవలో ఉన్న అధికార లొంగదీసుకోవడంలో మునిగిపోయిన వ్యక్తి. రాత్రి తనిఖీల సమయంలో చేతిలో టీ కప్పుతో మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు. విక్రమ్ జీప్ను చూడగానే అతని కళ్ళు మెరిశాయి. ఇది ప్రభుత్వ వాహనం కదా, చూద్దాం అని చెప్పి టీని రోడ్డుపై పడేసి పోలీస్ జీప్ లైట్ ఆన్ చేసి వెంబడిస్తాడు. విక్రమ్ లైట్ చూసి శాంతంగా వాహనాన్ని పక్కకు నిలిపి ఆపాడు. సైనికుడి క్రమశిక్షణతో చేతులను స్టీరింగ్పై ఉంచి శాంతంగా కూర్చున్నాడు. రాజేష్ ఒక టార్చ్ పట్టుకుని గంభీరంగా సమీపిస్తాడు. లైసెన్స్ మరియు వాహన పత్రాలు తీసుకో అని అరుస్తాడు. విక్రమ్ శాంతంగా అడుగుతాడు, సార్, సమస్య ఏమిటి? నేను ఏం తప్పు చేశాను? రాజేష్కు ఈ ప్రశ్న నచ్చలేదు. నీతో ప్రశ్నలు అడగమని చెప్పానా? లైసెన్స్ తీసుకో అని కేకలు వేస్తాడు. విక్రమ్ చిరునవ్వుతో, సార్, నేను సైనికుడిని, ఇది ప్రభుత్వ వాహనం అని చెప్పి నెమ్మదిగా లైసెన్స్ మరియు పత్రాలను తీస్తాడు. రాజేష్ ఇది విని గట్టిగా నవ్వుతాడు. సైనికుడా, ఇక్కడ నేనే చట్టం అని చెప్పి విక్రమ్ను వాహనం నుండి దిగమని చెప్తాడు. విక్రమ్ శాంతంగా దిగి, సార్, దిగడానికి కారణం ఏమిటి? నేను ఏం తప్పు చేశాను అని మళ్ళీ అడుగుతాడు. దీంతో రాజేష్ కోపం మరింత పెరుగుతుంది. నీ ఈ గర్వాన్ని అక్కడే ఉంచు అని చెప్పి విక్రమ్ ఛాతీపై తోస్తాడు. విక్రమ్ సైనికుడి క్రమశిక్షణతో వెనక్కి జరుగుతాడు, కాని ఏమీ అనడు. రాజేష్ ఈ లొంగదీసుకోవడం ఆనందంలో విక్రమ్ కాలర్ పట్టుకుని నిన్ను సరిచేస్తాను అని చెప్పి ఒక దెబ్బ కొడతాడు. విక్రమ్ నొప్పిని భరించి, సార్, ఇది తప్పు అని మాత్రమే చెప్తాడు. కాని రాజేష్ మరో 2 పోలీసులను పిలిచి విక్రమ్ను కొట్టడం మొదలుపెడతాడు. రోడ్డుపై ఎవరూ చూడకుండా 3 పోలీసులు ఒక సైనికుడిని కొడతారు. చివరకు విక్రమ్కు సంకెళ్లు వేసి నిన్ను జైల్లో వేస్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు. స్టేషన్లో విక్రమ్ను ఒక చీకటి లాకప్లో వేస్తారు. నీ సైనిక గర్వాన్ని ఇక్కడ ముగిస్తాం అని చెప్పి రాజేష్ వెళ్ళిపోతాడు. విక్రమ్ నొప్పితో లాకప్లో కూర్చుంటాడు, కాని సైనికుడి ధైర్యం అతని కళ్లలో మెరుస్తుంది. అతను మనసులో ఆలోచిస్తాడు, ఇది ఇక్కడ ముగియదు, న్యాయం జరుగుతుంది. అదే సమయంలో విక్రమ్ శిబిరంలో అతని సహచరులకు ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. విక్రమ్ రాత్రి ఇంటికి చేరలేదనే సమాచారం వారికి అందుతుంది. శిబిరంలోని లెఫ్టినెంట్ రాహుల్ శర్మ, విక్రమ్ ఆత్మీయ స్నేహితుడు, వెంటనే విచారణ మొదలుపెడతాడు. మన మేజర్ విక్రమ్ ఎక్కడ ఉన్నాడు? అతన్ని కనపడక గంటలు గడిచాయి అని చెప్పి రాహుల్ బృందాన్ని సిద్ధం చేస్తాడు. వారు పాట్నాలోని పోలీస్ స్టేషన్లలో విచారణ మొదలుపెడతారు. చివరకు ఒక స్టేషన్ నుండి సమాచారం అందుతుంది, విక్రమ్ లాకప్లో ఉన్నాడు. దీంతో సైనికులు అందరూ కలిసి ఒక భారీ చర్యను మొదలుపెడతారు. లెఫ్టినెంట్ రాహుల్, కెప్టెన్ అనిల్ కుమార్, సార్జెంట్ శివప్రసాద్ అందరూ కలిసి 20 మందికి పైగా సైనికులు యూనిఫాంలో క్రమశిక్షణతో పాట్నాలోని ఆ పోలీస్ స్టేషన్కు కవాతు చేస్తారు. ఈ దృశ్యాన్ని చూడటమే ఒక గొప్ప అనుభవం. సైనికులు ఒకే వరుసలో కాళ్లను ఒకే లయలో ఎత్తిపెడుతూ స్టేషన్ ఆవరణకు చేరుకుంటారు. స్థానికులు ఇది ఏమిటి జరుగుతోంది
అని ఆశ్చర్యంగా చూస్తారు. స్టేషన్లోని పోలీసులు ఇంతమంది సైనికులను చూసి షాక్ అవుతారు. రాహుల్ ముందు నిలబడి గట్టిగా అరుస్తాడు, మేజర్ విక్రమ్ సింగ్ను వెంటనే విడుదల చేయండి. అతనికి జరిగినది అన్యాయం. స్టేషన్లోని ఎస్ఐ రాజేష్ మొదట గర్వం చూపించడానికి ప్రయత్నిస్తాడు. నీ మేజర్ కాదు, ఎవరైనా ఇక్కడ మేమే చట్టం అని చెప్తాడు. కాని సైనికులు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గరు. కెప్టెన్ అనిల్ ఫోన్ తీసుకుని, నీ ఈ గర్వాన్ని మేము కోర్టుకు తీసుకెళ్తాం అని చెప్పి ఒక లాయర్కు కాల్ చేస్తాడు. సైనికులు అక్కడి నుండి వెనక్కి తగ్గకుండా ఒక శక్తివంతమైన నిరసనను మొదలుపెడతారు. వారు స్టేషన్ ముందు క్రమశిక్షణతో న్యాయం కావాలి, మేజర్ విక్రమ్కు న్యాయమని నినాదాలు చేస్తారు. స్థానికులు ఈ గొప్ప దృశ్యానికి సాక్షులుగా ఉండటానికి ఫోన్లో వీడియోలు తీయడం మొదలుపెడతారు. సోషల్ మీడియాలో పాట్నాలో సైనికులు పోలీసులకు వ్యతిరేకంగా అనే వార్త వైరల్ అవుతుంది. ఆ ఒక్క రాత్రిలో సైనికుల ధైర్యాన్ని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెడతారు. అదే సమయంలో విక్రమ్ను లాకప్ నుండి విడుదల చేయడానికి సైనికులు చట్టపరమైన చర్యలు మొదలుపెడతారు. ప్రముఖ న్యాయవాది అడ్వా ప్రకాష్ రాయ్ ఈ కేసును తీసుకుంటాడు. సైనికులు విక్రమ్ శరీరంపై కొట్టిన గాయాల ఫోటోలు తీసి వైద్య నివేదికను సిద్ధం చేస్తారు. స్థానికుల్లో ఒకరు కొట్టడం జరుగుతున్న వీడియోను ఫోన్లో రికార్డ్ చేసి న్యాయవాదికి అందజేస్తాడు. ఇది కోర్టులో ఆధారం అని చెప్పి ప్రకాష్ రాయ్, ఎస్ఐ రాజేష్ మరియు ఇతర పోలీసులపై కేసు దాఖలు చేస్తాడు. కోర్టులో కేసు మొదలవుతుంది. సైనికులు యూనిఫాంలో మేజర్ విక్రమ్కు మద్దతుగా ఒక పెద్ద బృందంతో కోర్టుకు చేరుకుంటారు. ఈ దృశ్యాన్ని చూడటమే ఒక గొప్ప అనుభవం. కోర్టు ఆవరణలో సైనికులు న్యాయం కావాలి అని ఏకమై అరుస్తారు. విక్రమ్ కొట్టిన గాయాలతో కోర్టులో నుండి శాంతంగా అన్నీ వివరిస్తాడు. నేను సైనికుడిని, నేను నా దేశం కోసం పోరాడాను, కాని ఇక్కడ ఒక పోలీసు అధికారి నన్ను నేరస్తుడిలా కొట్టాడు అని అతను చెప్పినప్పుడు కోర్టులో నిశ్శబ్దం నెలకొంటుంది. న్యాయవాది ప్రకాష్ రాయ్ వీడియో ఆధారాన్ని కోర్టులో చూపిస్తాడు. కొట్టడం దృశ్యాలను చూసి న్యాయమూర్తి మరియు ప్రజలు షాక్ అవుతారు. రాజేష్ కోర్టులో నేను నా పని చేశాను అని వాదించడానికి ప్రయత్నిస్తాడు. కాని సైనికుల ఐక్యత శక్తి, వీడియో ఆధారం, వైద్య నివేదిక ఇవన్నీ అతని వాదనను తిరస్కరిస్తాయి. చివరకు కోర్టు తీర్పు వస్తుంది. ఎస్ఐ రాజేష్ కుమార్ మరియు మరో ఇద్దరు పోలీసులు మేజర్ విక్రమ్ సింగ్ను అన్యాయంగా కొట్టడం మరియు జైల్లో వేయడం వల్ల దోషులుగా నిర్ధారణయ్యారు అని న్యాయమూర్తి ప్రకటిస్తాడు. రాజేష్కు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఇతర పోలీసులకు 1 సంవత్సరం శిక్ష. కోర్టు ఆవరణలో సైనికులు జై హింద్ అని అరిచి విజయాన్ని జరుపుకుంటారు. స్థానికులు ఇది మా సైన్యం అని చెప్పి చప్పట్లు కొడతారు. విక్రమ్ కోర్టు వెలుపల తన సహచరులతో చెప్తాడు, నీ శక్తి యూనిఫాంలో లేదు, నీ ధైర్యంలో ఉంది. అన్యాయాన్ని చూసినప్పుడు ఐక్యంగా నిలబడి పోరాడాలి. సైనికులు ఒక గొప్ప సలామిచ్చి విక్రమ్ను గౌరవిస్తారు. ఈ సంఘటన బీహార్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంది. సైనికులు పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఓడించారు అని వార్తాపత్రికలు రాస్తాయి. ఈ కథ సైనికుల ఐక్యత మరియు ధైర్యాన్ని చూపిస్తుంది. వారు ఒక సాధారణ పోలీస్ స్టేషన్ను చట్టం ముందు మోకరిల్లజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా వారు ఐక్యంగా నిలబడినప్పుడు న్యాయం గెలిచింది. ఈ కథను అందరితో చెప్పుకుందాం కదూ, ఎందుకంటే సైనికుల ఈ గొప్ప పోరాటం మనందరినీ స్ఫూర్తిపరుస్తుంది.